హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మా ఇంట్లో అయితే ఈరోజు దోశ వేసినాను. ఎప్పుడు దోశ చేసినా నాకు పిండి అన్న మిగలదు, లేకుంటే చట్నీ అన్న మిగులుతుంది. ఈరోజు పిండి మిగలదేమో నేను ముందుగానే చేసుకొని తిన్నాను. ఒకటి ఆనియన్, క్యారెట్ తురుముకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇట్లా దోశ పిండి మీద పైన వేసుకొని కారం వేసుకొని ఒకటి దోశ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు దోశ నేను 2 వేసుకొని తిన్న తర్వాత మా పిల్లలకి ఇచ్చాను. ఫస్ట్ టైం అందరేమో పిల్లలకి పెట్టినాక తల్లి తింటారు, కానీ నేను అలా కాదు. నాకు ఎప్పుడు దోశ వేసినా నిలకడ ఉండదు, నాకు తినడానికి కూడా ఓసారి పిండి దొరకదని ఈరోజు ముందుగా నేనే ఫస్ట్ తినేసినాను. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఫేవరెట్ అయితే వెరీ వెరీ ఫేవరెట్ దోశ. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి పులిహోర చింతపండుతో చేసిన, చాలా అంటే చాలా బాగుంది. కొత్త చింతపండు కదా పులిహోర చేసిన. దీనికి మామిడికాయ చట్నీ పెట్టిన కదా, ఆ చట్నీతో కాంబినేషన్ తిన్నా చాలా సూపర్గా అనిపించింది. మధ్యాహ్నం తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రానికి కూడా మిగిలింది. మేము మా పిల్లలకి ఇంకా స్నాక్స్ బదులు ఇదే తిన్నానంటే వాళ్ళు వద్దన్నారు. పప్పాయ ఉండిండే, పప్పాయ అట్టిపండుతోన జ్యూస్ లాగా చేసి 2 ఐస్ ముక్కలు వేసి ఇచ్చిన. చాలా బాగుంది మమ్మీ అన్నారు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.